ఆస్తులు 931 కోట్లు, క్రిమినల్ కేసులు 19, చంద్రబాబుపై 32 తీవ్రమైన ఐపీసీ సెక్షన్ల కింద అభియోగాలు, ఐపీసీ 307 కింద 2 హత్యాయత్నం కేసులు, 10 నేరపూర్తి కుట్ర కేసులు, ఏడీఆర్ నేషనల్ ఎలక్షన్ వాచ్ తాజా నివేదిక వెల్లడి, అత్యధికంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై 89 కేసులు అన్నటువంటి వార్తనే హైలైట్ చేస్తుంది. ఇందులో ఈ 19 కేసులు చంద్రబాబు మీద ఎవరు పెట్టారు? కాంగ్రెస్ అయితే పెట్టలేదు, జగన్ వచ్చాక పెట్టినటువంటి కేసులే. కాబట్టి జగన్ మీద చంద్రబాబు కేసులు పెట్టారు కాబట్టి చంద్రబాబు మీద జగన్ కేసులు పెట్టించాడు, అంత మించి ఏం లేదు. చంద్రబాబు గారు మర్డర్లు చేస్తాడా, మర్డర్ అటెంప్ట్లు చేస్తాడా, ఇట్లాంటి వార్తలు రాయడం ఏంటంటే ఇప్పుడు జగన్ మీద వీళ్ళు బదనాం చేసేవాళ్ళు కాబట్టి ఇప్పుడు జగన్ టీం వీళ్ళని బదనాం చేస్తాయి. లేకపోతే అప్పుల ఊబిలో ఆంధ్ర రైతులు, వ్యవసాయ అప్పుల్లో దేశంలో 2వ స్థానంలో ఏపీ. ఏడాది మార్చి నాటికి రాష్ట్ర రైతుల అప్పులు 2,69,415 కోట్లు. లోక్సభలో వెల్లడించిన ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సన్న చిన్నకారు రైతుల రుణాలు మాఫీ చేసే ప్రతిపాదన లేదని స్పష్టీకరణ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇప్పుడు దీన్ని ప్రభుత్వం ఏమని చెప్పుకుంటుంది? ఇంతమందికి రైతులకు అప్పులు ఇప్పించాం మేమని గర్వంగా చెప్తుంది, అంతే తప్పించి అప్పులు పాలయ్యారని ప్రభుత్వం చెప్పదు. ఓ రకంగా ప్రభుత్వానికి బెనిఫిట్ ఇచ్చినట్టు వైసీపీ వాళ్ళు. లేకపోతే చావరైన